మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యోహాను గారు రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయం. ఈ పుస్తకాన్ని చూసినట్లయితే మనకి ఓవరాల్గా బైబిల్లో చూసినట్లయితే 62nd బుక్గా మనకు కనిపిస్తుంది. నూతన నిబంధనలో చూసినట్లయితే 23rd బుక్గా మనకి ఈ బుక్ కనిపిస్తుంది. ఈ పత్రికలో 5 చాప్టర్స్ మనం చూడగలం. 105 వర్సెస్ మనం చూడగలం. 5 చాప్టర్స్, 105 వర్సెస్. ఈ పుస్తకం ఎవరు రాశారు అని చూసినట్లయితే యోహాను గారు రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరు ఈ యోహాను గారు అంటే జెబెదయి కుమారుల్లో ఒకడైన యోహాను గారు, లేదా యాకోబు సహోదరుడైన యోహాను గారు, లేదా సలోమి కుమారుడు అని కూడా చాలామంది చెప్తుంటారు. సలోమి కుమారులు వీళ్ళు అని చెప్తుంటారు. ఎవరు ఈ సలోమి అంటే మరియ గారి సహోదరి అయి ఉండొచ్చు అని చాలామంది స్కాలర్స్ చెప్తుంటారు. సో యోహాను గారు ఈ పత్రిక రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు రాశారని మనం చూసినట్లయితే 85 నుంచి 95 మధ్యలో, AD మధ్యలో, మొదటి శతాబ్దంలోనే రాశాడని చాలామంది చెప్తుంటారు. 85 నుంచి 95 మధ్యలో రాసుంటారు అని చెప్తుంటారు. ఎక్కడి నుంచి రాశారని చూసినట్లయితే ఎఫెస్సి పట్టణం నుంచి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు రాశారంటే మొదటిగా నాస్టిజంని ప్రతిఘటించడానికి, జ్ఞానవాదాన్ని ప్రతిఘటించడానికి ఈ పత్రిక రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ కాలంలోనే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే ఆలోచనలు, అటువంటి వ్యక్తులు మనుషుల మధ్యకెళ్ళి, సంఘం మధ్యకెళ్ళి వారి గలిబిలి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అక్కడున్న సమస్యను ప్రతిఘటించడానికి, అక్కడున్న ఇష్యూని అడ్రస్ చేయడానికి, జ్ఞానవాదాన్ని తిప్పికొట్టడానికి ఈ పత్రిక రాసినట్టుగా, యేసుప్రభు వారు దేవుడు అని చెప్పడానికి ఈ పత్రిక రాసినట్టుగా, ఎవరైతే జ్ఞానవాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారో, ఆత్మ సంబంధం అనేది పరిశుద్ధమైనది కానీ శరీర సంబంధంగా ఉన్నది పరిశుద్ధమైనది కాదు, పరిశుద్ధంగా శారీరకంగా ఉండడం అసాధ్యం అని వారి వాదనని తిప్పికొడుతూ ఈ పత్రిక రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు మనకు అర్థమవుతుంది. సో ఈ పత్రిక చూసినట్లయితే ఎంత ఇంపార్టెంట్ అంటే, మొదటిగా ఎవరైనా బైబిల్ చదవాలని ఆశపడుతున్నట్లయితే వారు మొదటిగా చదవాల్సిన పుస్తకమే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక. దిస్ ద ఫస్ట్ బుక్ టు రీడ్, బెస్ట్ బుక్ టు రీడ్ అని చాలామంది స్కాలర్స్ చెప్తుంటారు. ఈ పత్రిక రాసింది యోహాను గారు యూదుడు. యూదులకి ఒక రచన శైలి ఉంటుంది, గ్రీకులకి ఒక రచన శైలి ఉంటుంది. యూదుడైనప్పుడు కూడా గ్రీక్లో రాశాడు. సో వాళ్ళ జనరల్ స్టైల్, గ్రీక్ వాళ్ళు రాసే జనరల్ స్టైల్ ఏంటంటే లీనియర్, ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్ళే సాంప్రదాయం వారికి కలదు. కానీ యూదులకు అలా కాదు, సర్క్యులర్ వేరుగా రాస్తుంటారు. ఒక విషయాన్ని చెప్తుంటారు, ఇమీడియట్గా ఇంకో విషయం చెప్తుంటారు, తర్వాత థర్డ్గా ఆ రెండింటికి కనెక్ట్ చేస్తుంటారు, తర్వాత సర్క్యులర్గా అల్లుకపోతుంటారు. వీళ్ళు రచనా శైలి చూసినట్లయితే అల్లుకపోయే రచనా శైలి యూదులది. అదే గ్రీక్ వాళ్ళ చూసినట్లయితే సీరియల్ ఒకటి తర్వాత ఒకటి ఏంటుందో క్లియర్గా చెప్తుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితమైన వర్డ్స్ మనం యూజ్ చేసినట్లుగా ఈ పత్రికలో మనం చూడగలం. ఖచ్చితమైన వర్డ్స్ యూజ్ చేసుకుంటూ అప్పుడే ఒక విషయాన్ని పాజిటివ్ విషయాన్ని చెప్పి ఇమీడియట్గా దానికి క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ యూజ్ చేసినట్టుగా, ప్రేమ ద్వేషం యూజ్ చేసినట్లుగా, దేవుడు దాని తర్వాత సైతాన్ గురించి చెప్తున్నట్లుగా, లేదా పరిశుద్ధత పాపం గురించి చెప్తున్నట్లుగా, అట్లా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒక విషయాన్ని మాట్లాడుతూ క్వైట్ ఆపోజిట్గా ఇమీడియట్గా వాళ్ళు ఎత్తుకుంటారు, సర్క్యులర్గా దానికి అటాచ్ చేస్తుంటారు, అల్లుకుంటూ వెళ్తుంటారు. సో ఈ విషయాలు అన్నీ చూసినట్లయితే ఈ పత్రిక ఎంత ఇంపార్టెన్సో, ఈ పత్రిక చదవడం ఎంత ప్రాముఖ్యమో, మొదటిగా విశ్వాసంలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న వ్యక్తులు కానీ, చిన్నపిల్లలు కానీ ఈ పత్రిక చదవడం వల్ల ఫస్టే ఎటువంటి డౌట్స్కి తావివ్వకుండా, ఎటువంటి అపోహలకు తావివ్వకుండా, ఎటువంటి అబద్ధ బోధకులు తావివ్వకుండా మొదటిగా ఈ పత్రిక చదివినట్లయితే క్లియర్గా దేవుని గురించి ఒక అవగాహన వస్తుంది. ఈ పత్రిక ఎంత ఇంపార్టెంట్ అంటే గొప్ప సేవకులు ఓన్లీ ఈ పత్రికను గురించి ఆల్మోస్ట్ ఒక 1400 మెసేజెస్, లేదా 1400 మినిట్స్ మెసేజ్ చెప్పినట్టుగా మనం చూడగలం. 35 మెసేజెస్, 40 మినిట్స్ ఉన్న మెసేజెస్ 35 చెప్పినట్టుగా పెద్ద స్కాలర్స్ ఓన్లీ 5 చాప్టర్స్, ఓన్లీ 105 వర్సెస్ గురించి 1400 నిమిషాలు వారు మాట్లాడినట్టుగా చెప్పుకుంటారు. సో ఎంత ఇంపార్టెంట్ దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ పత్రిక చదవడం వల్ల మనకున్న ఎన్నో సందేహాలు, విశ్వాసంలో తొలి అడుగులు వేసేటప్పుడు విశ్వాసంలోనికి, ప్రభులోనికి కొత్తగా వచ్చిన వ్యక్తులకు చాలా సహాయకరంగా ఈ పత్రిక ఉంటుంది. సో ఫస్ట్ ఈ బుక్ మనం చదవాల్సిందిగా, లేదా ఇతరులకు సజెస్ట్ చేస్తూ, ఒకవేళ బైబిల్ చదవాలని ఎవరైనా ఆశపడుతున్నట్లయితే మొదటిగా ఈ బుక్ ఇచ్చినట్లయితే క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఈ పత్రిక నిలుస్తుందని చెప్పాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.